క్రైస్తవ మూల సిద్ధాంతం ఏంటి? ఒకే దేవుడు, కానీ ఏంటంటాం త్రిత్వం అంటాం కదా. త్రిత్వం అంటే ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే మనం క్రైస్తవ పునాదులే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీద నిలబడి ఉన్నాయి. కాబట్టి కుమారుడికి తండ్రికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, దేవుడు చాలా ఇష్టపడి కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశారు ఆయన. ఏదైనా తోటలో ఏం జరిగింది? చక్కగా చూడండి, ఏదైనా తోటలో ఆది కాండంలో ఆయన మనుషులను సృష్టిద్దాం అనుకున్నారంట వాడు. దేవుడు మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు మన 26వ వచనం, మొదటి అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పారు. మన అనుకొచ్చింది కదా. మన అని ఎందుకుంది బైబిల్లో? త్రిత్వాన్ని మన అని చెప్తున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఇది మన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నారు. సృష్టి అంతా అయిపోయింది, బాగా విశ్వం అంతా తయారైపోయింది. ఆకాశము, సముద్రము, భూమి, నదులు, పక్షులు, జంతువులు అన్నిటిని కూడా ఆయన సృజించిన తర్వాత ఆయనకు ఒక థాట్ వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం దీన్ని అంతా కూడా ఎంజాయ్ చేయడానికి ఒక సమస్త భూమిని వాళ్ళు తీసుకొని, వాళ్ళ చేతిలో తీసుకొని చక్కగా వాళ్ళందరూ కూడా ఆ భూమిని నింపేందుకు మనం ఒక నరుని సృజిద్దాం అనుకొని దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించను. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు చేయొద్దన్న పని చేశారు. ఎంతో ప్రేమగా చెప్పిన తర్వాత ఏదైనా తోటలో చేయొద్దన్న పని చేసిన తర్వాత దేవుడు వాళ్ళని శపించడం కూడా జరిగిపోయింది. ఇదంతా ఒక రోజు 2 రోజుల్లో జరిగిన విషయాలు కాదు. మనం చాలాసార్లు అనుకున్నాం బైబిల్లో మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి వెంటనే మరుసటి రోజు జరిగింది అనుకోవడానికి వీల్లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అవి సంభవించి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైంది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనడం. అంటే ఫస్ట్ బాండ్ అనమాట. అంటే ఈ లోకంలో మొట్టమొదటి సంతానం ఆది కాండం 4వ అధ్యాయం కనపడింది. ఆదాము హవ్వలకి పుట్టిన ఫస్ట్ బిడ్డ, మగబిడ్డ కలిగాడు. ఏం పేరు పెట్టారు? కయీన్ అని పేరు పెట్టారు. కయీన్ అని. ఈ కయీన్ అని ఆయన ఏమని పిలుచుంటాడు? ఆదాం గారిని నాన్న అని పిలుచుంటాడు కదా, తండ్రి అని పిలుచుంటాడు. కాబట్టి ఫాదర్స్ డే అనే దానికి, ఆ నాన్న అనే పిలుపుకి ఆరంభం ఏంటంటే ఆది కాండంలోనే ఆరంభం ఉంది. అసలు మన సిద్ధాంతమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిద్ధాంతం ఉంది. ఇలా ఈ నాన్న అనే పిలుపు, తండ్రి అనే పిలుపు కయీను తన తండ్రిని పిలవడంతో ప్రారంభించుంటాడు. ఎందుకంటే ఆదాం గారు కూడా ఆయన చాలా బాగా మంచి ఆర్టిస్టికల్ మైండ్ కలిగిన వాడు. ఎందుకంటే పేర్లన్నీ నువ్వే పెట్టమని చెప్పి దేవుడు ఆదాం గారికి చెప్పాడు. జంతువులన్నిటికీ నువ్వే పేర్లు పెట్టు అంటే, జంతువులన్నిటికీ ఇది ఏనుగా, ఇది పులి, ఇది నక్క అని పేర్లు పెట్టింది ఎవరు? ఆదాం గారే పెట్టాడు. ఆది కాండంలో మీరు శ్రద్ధ చదివితే ఆదాం గారు ఆ పేర్లన్నీ పెట్టాడు ఆయన. అంటే ఆయన ఆదాం గారు మంచి తెలివి కలిగిన ఆయన. ఆ తెలివి కలిగిన ఆయన కూడా కొడుకుని తనను ఏమని పిలవాలో కూడా చెప్పుంటాడు. అలా చక్కగా మనం ఈ తండ్రిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆది కాండాన్ని మనం ఒక స్టార్టింగ్గా మనం చెప్పుకుంటే, నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుందంటే, యేసు ప్రభువు వారు బోధించిన విధానం ఎలా ఉందంటే, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యులు వచ్చేసంటే అడిగారంటే, ఏమని అడిగారంటే, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించమని అడిగారు కదా. మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించి, నువ్వు ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం మేము, అనేక సందర్భాల్లో మీరు ప్రార్థన చేసుకుంటున్నారయ్యా, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించరాదా అని అడిగారు. అడిగితే యేసు ప్రభువు ఏం చేశారంటే, సరే పరలోక ప్రార్థన ఆయన చెప్పడం జరిగింది. పరలోక ప్రార్థనలో ఏమనుంది? ఫస్ట్ ఏమనుంది? పరలోకమందున్న మా తండ్రి అని. శిష్యులు యేసు ప్రభువు వారిని ప్రార్థన చేయమని నేర్పటం, వాళ్ళు అడగటం గొప్ప విషయం. ప్రతిరోజు ఆయన ప్రార్థన చేయటం వాళ్ళు వింటున్నారు. ఆయన కూడా తండ్రి అనే ప్రార్థన చేసేవాడు. తండ్రికి, ఈయన కుమారుడు కాబట్టి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన ఎలా చేయాలి అని వాడు అడిగినప్పుడు, మాకు తండ్రి మీకు తండ్రినా అని అంటానికి ఆ ఫీలింగ్ ఏమి రాలా యేసు ప్రభు వారికి. నేను తండ్రి అని ప్రార్థన చేసి అంత గొప్ప పరిశుద్ధ దేవుడిని, యెహోవా దేవుడిని మీరు తండ్రి అని ఎందుకు అనాలా అన్న భావం రాలా ఆయనకి.
ఎందుకంటే మన స్వరూపం చెప్పున నరులను తయారు చేద్దాం అనుకున్నాడు. ఆయన ఓన్ చేసుకున్నాడు, మనుషులందరినీ కూడా ఓన్ చేసుకున్నాడు. ఆయన స్వరూపంతో చొప్పున తయారు చేసుకున్నాడంట. ఆయన జీవవాయుధుని నరుకి ఊదాడంట. ఆయన ఆత్మే మనలో ఊదాడు. ఎంతగా ప్రేమించాడంటే మనుషుల్ని దేవుడు. అందుకని ఆయన ఏమి నామోషి పళ్ళ తండ్రి అని శిష్యులకి ప్రార్థన చేయించుకోవడానికి పరలోకమందన్న మా తండ్రి అని చెప్పడానికి నామోషి పళ్ళు. ఈ లోక సంబంధంగా చాలామందికి అది ఇబ్బందిగా ఉండొచ్చు కదా. ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో అక్కడ ఇక్కడ కుర్రాళ్ళు ఏమంటున్నారంటే బాబాయ్ అంటున్నారు కదా, పోతపదం అయిపోయింది కదా. ఆంధ్ర వాళ్ళు సహజంగా ఏమంటారు, గురువు అంటుంటారు. ఏంటి అదేంటి గురువు, ఇదేంటి గురువు అంటుంటారు. తెలంగాణలో ఇంకో మాట అనొచ్చు. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో అక్కడ ఇక్కడ కొట్లు ఏమంటున్నారంటే బాబాయ్ ఎన్ని లీటర్లు బాబాయ్, ఏంటి బాబాయ్ అది బాబాయ్ ఇది బాబాయ్ అనేది పెద్ద తగాద అయింది అవుతుంది. నా పక్కన మాస్టర్ ఉన్నాడు. ఆయన అయ్యో ఎవడరా నీకు బాబాయ్ అన్నాడు. దాంతో గొడవే. బాబాయ్ అని పిలిపించుకోవడానికి ఆయన ఏదో ఆ కుర్రాడికి ఏదో అలవాటు ఏంటంటే కోపం వచ్చింది. నేను బాబాయ్ అంటే నీకు పెట్రోల్ కొట్టాడు గట్టిగా. బట్ ఈ లోక సంబంధంగా ఒక పిలిపించుకోవటానికి మనుషులైతే నామోషి పడవచ్చు. అడుక్కునే వచ్చి అక్క అందనుకోండి, మీరు ఎవరైనా భరిస్తాం, మనం ఎవరైనా భరిస్తాం. అక్క అన్నం పెట్టి అక్క అంటే ఎవరైనా అక్క అంటారు కదా. మరి దేవుడు ఏమనుకోవాలి? దేవుడు అంత గొప్ప దేవుడు తండ్రి అని పిలిపించుకోవడానికి ఆయన నామోషి పడలేదంట. అంటే ఆయన స్వభావం, ఆయన విశాలమైన దృక్పథం ఎలా ఉందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన ఏమి నామోషి పడలే. పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. అంత చక్కగా. అందుకని మనం పరలోక ప్రార్థన తప్పనిసరిగా చేస్తారు. మామూలుగా ప్రొటెస్టెంట్లు అందరూ కూడా పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని క్రైస్తవ శాఖలు చెప్పకపోయినప్పటికీ పరలోక ప్రార్థన చెప్పే ఆనవాయితీ ఒక బాగా బ్యాప్టిస్ట్ సంఘాలు, లూథరన్ సంఘాలు, బాగా చరిత్ర కలిగిన సంఘాలు ఇలా చెప్తూ ఉంటాయి. ఎందుకు పరలోక ప్రార్థన చేయాలి అని వాదన ఉంది మనకు. ఈ వాదోపవాదాలకి మన క్రైస్తవ ప్రపంచంలో తక్కువేం లేదు. ఎందుకు పరలోక ప్రార్థన చేయాలి, మేము చేయమని కొంతమంది పరలోక ప్రార్థన చేయరు. పరలోక ప్రార్థన ఎప్పుడో చెప్పాడు ఆయన, ఏబిసిడీలాగా చెప్పాడు, ఇంకా ఎప్పుడు ఏబిసిడీలే చెప్పాలా అని. ఇట్లా రకరకాల దేవుడు నేర్పించిన పాఠాలకు రకరకాలుగా భాష్యాలు చెప్పడం సరికాదు. పరలోక ప్రార్థన చెప్పడం వల్ల పెద్ద నష్టం కూడా ఏం లేదు. ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే, మనం చేసిన ప్రార్థన తర్వాత పరలోక ప్రార్థన చేయటం, దానిలో మనం చేసిన ప్రార్థనలో ఏమైనా దోషాలుంటే ఆ దోషాలన్నింటినీ పరలోక ప్రార్థన కడిగేస్తాంట కదా. హల్లెలూయా. చక్కగా చెప్పాడు ఆయన, హైదరాబాద్లో పాస్టర్ గారు చెప్పారు. ఇలా ఏంటంటే మనం చేసిన ప్రార్థన తర్వాత పరలోక ప్రార్థన చేయటం వలన మనం చేసిన ప్రార్థనలో ఏమైనా దోషాలుంటే ఆ మనం చేసిన ప్రార్థన దోషాలు తొలగిపోతాయి అన్నాడు. కాబట్టి తండ్రి అనే పిలుపుని ఆదికాండం నుంచి ప్రారంభించి ఆయన నూతన నిబంధనలో మాకు ప్రార్థన చేయటం నేర్పొచ్చాయా అని యేసుప్రభువాన్ని 12 మంది శిష్యులు, అందులో రకరకాల వృత్తులు చేసుకునేవాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, కాస్త కూస్తో పన్నులు వసూలు చేసేవాళ్ళు, రకరకాల 12 మందికి ఈ శిష్యులకి ఆయన ఏం నేర్పించాడంటే ఫస్ట్ వాడే పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో సందర్భంలో కూడా యేసుప్రభువు ఏమంటాడంటే, మీరు నాకు స్నేహితులై ఉంటారంటాడు. మీరు నాకు స్నేహితులు అంటాడు ఆయన. ఎవరంటే మీరు నాకు ఫ్రెండ్స్ అంటాడు ఆయన. యేసుప్రభువు ఏం చెప్పాడు, మీరు నాకు స్నేహితులు అన్నాడు ఆయన. కాబట్టి ఈ తండ్రి అని పిలిపించుకోవడానికి కూడా ఆయన ఏమి నామోషి పడలా. కాబట్టి ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళని మనం తండ్రి అని పిలిపించుకుంటామంటే, బైబిల్ ప్రకారం చూసినట్లయితే మన స్వభావం ఎలా ఉండాలి అని అంటే, చూడండి యోబు గ్రంథం చూడండి. యోబు మంచి మాట ఉంటుంది. యోబు గ్రంథంలో 29 చూస్తే 29:16 చాలు. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో 16వ వచనంలో ఏముందంటే, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాధ్యములను నేను శ్రద్ధగా విచారించేదని. యోబు గారు ఆయన గతంలో ఒక పశ్చాత్తాపం పడింది యోబు గారికి వచ్చింది. ఇన్ని కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయి, నేను చాలా మంచిగా గతంలో ఉన్నట్టయితే బాగుండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది ఆయన స్థితి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు,
పశువులు పోయినాయి, శరీరానికి చర్మరోగం వచ్చింది. ఇంత కష్టంలో ఉండి ఒకసారి ఆయన ఏమంటున్నాడంటే గతంలో జరిగిన విషయానికి నెమరేసుకుంటున్నాడు. నేను ఎలా ఉన్నాను గతంలో, ఆయన ఏమంటున్నాడు, నేను ఎలా ఉన్నాను గతంలో ఆయన అంటున్నాడు. చూడండి, ఏలనగా మొరపెట్టిన 12 నేను చదువుతాను వినండి. ఎలయనగా 29:12 యోబు. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించేదని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టేదని, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నట్టుని కనుక అది నన్ను ధరించను. కుంటివారికి నేను కన్నునైతిని, కుంటివారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించదని. ఎంతో విశాలమైన దృక్పథాన్ని యోబు గారు ప్రదర్శించాడంటే, అంటే దరిద్రులకు తండ్రిగా ఉండటం అని అంటే ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకొని వాళ్ళకి సహాయం చేశాడు కదా. అలా ఉండటం వల్ల యోబు గారికి ఎలాంటి మార్క్స్ వచ్చినాయంటే, ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపం పొందిన తర్వాత యోబు గారికి గతం కన్నా కూడా ఎక్కువగా ఆయనకి ఆశీర్వాదాలు వచ్చినాయి, ఎక్కువగా ఆశీర్వాదాలు వచ్చాయి. కాబట్టి ఒక పరిపూర్ణ స్థితి రావడం కోసం అదే చూడండి, మత్తయి సువార్తలో కూడా ఒక సందర్భం ఉంటుంది. మత్తయి సువార్తలో ఏమని ఉంటుందంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు కదా, నాకు దాహం అయితే మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నాకు వస్త్రాలు లేకపోతే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. యేసు ప్రభువారు సామాన్య మానవుల్ని ఉద్దేశించి, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతాడు. ఆయన యోబు గారు ఏదైతే కోట్ చేసాడో పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు రెండవ రాకడ సమయంలో కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు కానీ మనందరం కూడా ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్ట మంచి పనులు చేసిన వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడంటే. ఏమనంటే, నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టారు, మీరు భోజనం చేయనప్పుడు భోజనం పెట్టారు, వస్త్రాలు లేనప్పుడు మేము ఎప్పుడు పెట్టామయ్యా, మేము ఎప్పుడు పెట్టామంటే ఆయన ఏమన్నాడు, అవి లేకుండా ఉన్న వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అన్నాడు ఆయన కదా. ఇక్కడ యోబు గారు చేసింది ఏంటి, తండ్రి లేని వాళ్ళకి నేను దరిద్రులకు నేను తండ్రిని అయ్యాడంట, విధవరాలను సంతోషపెట్టాడంట కదా. ముక్కు మొహం ఎరగనోడు తగాదాలనే పరిష్కరించాడంట కదా. మనం ఎవరైనా రోడ్డు మీద ఎవరైనా ఒక మనిషిని నిలువున కొడుతున్నా తిడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే సమాజంలోనే ఇప్పుడు మనం ఉన్నాం. ఎందుకు వచ్చిన గొడవలే అని వెళ్ళిపోతూ ఉంటాం. ఈయన అసలు ఏం ఎరగని వాళ్ళకి వాళ్ళకు కూడా నేనేంటంటే వాళ్ళ వ్యాజ్యాలు కూడా నేను తీర్చాను అంటాడు ఆయన. కాబట్టి ఒక దేవుని యొక్క స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. పరలోకంలో దేవుని స్వభావం ఎలా ఉందో, యేసు ప్రభువు ఏ విధంగా అన్నారో, ఎవరిని నాకు ఆ దాహమైనప్పుడు మీరు నాకు దాహాన్ని ఇచ్చారని చెప్పినట్లుగా, ఆ తర్వాత మా యోబు గారి విషయంలో ఏం జరిగిందో, ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు నాకు స్నేహితులు అయి ఉంటారు అని ఏ విధంగా అన్నాడు. వీటన్నిటిని కూడా మనం గమనం తీసుకుంటే ఇదంతా ఏంటంటే దేవుడి యొక్క ఒక పరిపూర్ణతకి అది సాదృశ్యంగా ఉంటుంది. దేవుడి యొక్క పరిపూర్ణతకి సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంది. చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 5:48 చూస్తే, 5:48 చూడండి. మీరును పరిపూర్ణులుగా ఉండేది అంటే మన పరిపూర్ణత సాధించాలి. యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వాళ్ళ స్వభావం ఎలా ఉండాలంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో ఆయన ఏమంటున్నాడంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని చెప్తాడు. అది ఒక పాఠం చెప్పాడు ఆయన మనకి. దానికి ముందు ఏమన్నాడు, ఆ పరిపూర్ణత అంటే అర్థం ఏంటి, మేము పరిపూర్ణంగానే ఉంటామనండి అని అంటే మాట అర్థం కానప్పుడు మనం కూడా ఏమంటామంటే, ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అంటే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా. మనకు అర్థమైనా కాకపోయినా మనం బాగా గౌరవించేవాళ్ళు ఏమాటంటే కరెక్టేనండి అని తలొప్పుతాం మనం. కానీ దీనికి ముందు యేసు ప్రభువు ఏం చెప్పారంటే, పరిపూర్ణత అంటే ఏంటో చెప్పారు. చూడండి, 43 నుంచి నేను చదువుతాను. నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ఆయన చెడ్డవారి మీదను
మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్ముని ప్రేమించే వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. ఇవన్నీ చెప్పి అప్పుడు అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఇవన్నీ చేయాలని మన క్రైస్తవం ఎక్కడ బయటపడాలంటే ఈ పారాగ్రాఫ్లో బయటపడాలి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే పెద్ద తేడా ఏమన్నా, అన్యజనులు కూడా ఎంతో చేస్తున్నారు అని చెప్పి అన్నాడు కదా. ఎలా సాధ్యం? మిమ్మల్ని మీ శత్రువులను ఇంకా మంచి మాట ఉంది ఇక్కడ, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. మనం మన తండ్రికి కుమారులమై ఉండాలంటే ఆయన ఒక చిన్న షరతు పెట్టాడు. ఏం షరతు పెట్టాడు? మీరు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవ మార్గం అనేది చాలా తేలిక అనుకోవచ్చు. ఏముంది, ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, బైబిల్ పట్టుకొని కాసేపు కూర్చొని రావటం, వెళ్ళిపోతాం, అవసరం ఉన్నప్పుడల్లా హల్లెలూయా అంటాం, కనపడితే వందనాలు చెబుతాం, ఇష్టమైతే దర్శన భాగం ఇస్తాం, లేదంటే రోజువారీకి ఏదో చందా వేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఏముందిలే, ఇదే క్రైస్తవ్యం అనుకున్నాం అనుకోండి, దేవుడు అది కాదని చెప్తున్నాడు. ఆయనకు కుమారులు అనిపించుకోవాలి, కుమార్తెలు అనిపించుకోవాలంటే శత్రువుల్ని ప్రేమించమని షరతు పెట్టాడు కదా. అంత కష్టమైన షరతు అది. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలు అవ్వాలంటే మీ శత్రువుల్ని ప్రేమించండి. ఇక్కడ క్రైస్తవ మార్గం ఎందుకు ఇరుకు మార్గం, క్రైస్తవ మార్గం ఎందుకు ఇబ్బందికరమైన మార్గం అంటే ఇదే కారణం. శత్రువుల్ని ప్రేమించడం అంత ఈజీ కాదు. అసలు శత్రువులను ఎందుకు? కుటుంబ సభ్యులే ప్రేమించుకుంటున్నాము మనం. ఎన్ని రాజకీయాలు ఉంటాయి కదా, బంధువుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య బోలెడు రాజకీయాలు ఉంటాయి. ఏదైనా ఊరు వెళ్తే అందరిని చూద్దామా అంటే కుదరకపోవచ్చు. కొంతమంది దగ్గరికి ఇంపార్టెంట్ బంధువుల దగ్గరికి వెళ్ళి కొంతమంది వదిలేస్తాం. ఎవరితోనో చిన్న మాట వస్తే మన సొంత అక్కలతోనో అన్నలతోనో తమ్ముళ్ళతోనో మాట్లాడుకోం మనం. అసలు శత్రువులు దాకెందుకు? ఇరుగు పొరుగు వాళ్ళు అందరితో మంచిగా ఉంటున్నాం మనం. అన్నదమ్ములు కానివ్వండి, తోడికోడళ్ళు కానివ్వండి, తోడళ్ళు కానివ్వండి, ఎవరైనా మనం మంచిగా స్నేహంగా ఉండగలుగుతున్నామా? స్టూడెంట్స్ అందరితో క్లాస్ రూమ్లో అందరు స్టూడెంట్స్తో హలో అంటే హలో అని చక్కగా మాట్లాడుకునేవాడు ఉన్నామా? ఇంకా శత్రువుల దాకా పోయాం మనం. యేసుప్రభువు వారు శత్రువుల దాకా పోయాడు అంటే మనం ఇంకా ఎక్కడున్నాం? ఇంకా లోయర్ ఫామ్స్లోనే ఉన్నాం, హై స్కూల్లోనే ఉన్నాం మనం. ఇంకా శత్రువులను ప్రేమించడం అనేది పిహెచ్డి లాంటిది. మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం 10th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఉన్నామా? ఇంకా మనం చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించలేకపోతున్నామా? ఇంటి పక్కన వాళ్ళని ప్రేమించలేకపోతున్నామా? ఇంటి వెనకున్న వాళ్ళని ప్రేమించలేకపోతున్నామా? కాబట్టి క్రైస్తవ మార్గం అనుకున్నంత తేలిక కాదు. అందుకని యేసుప్రభువు ఏమన్నాడు? ఈ ప్రతివాడు కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. రోజు సిలువ ఎత్తుకొని వెంబడించమంటున్నాడు ఆయన. సిలువ అంటే ఏమీ లేదు, ఈ శ్రమలను ఎత్తుకొని వీటితోనే మనం ఆయన వెంబడించాలి. వీటిని జాగ్రత్తగా పరిష్కారం చేసుకుంటాం, వీటిని జాగ్రత్తగా మనం సరి చేసుకుంటా, కరెక్ట్ చేసుకుంటా ఆయన ప్రేమించాలంట. అప్పుడు ఆయన మనం తండ్రి అని పిలవడానికి మనం అర్హులమై ఉంటాం. ఆయన తండ్రి అని పిలిపించుకోవడానికి ఆయనకి ఏం నామోషి ఏం లేదు. కానీ పిలిచిన వెంటనే ఆయన నిజంగా పిలుస్తుంటే ఇతను ఎలా పిలుస్తున్నాడు, ఎలా పిలుస్తుంది నన్ను, నేను చెప్పినట్లుగా ఉండి ఈమె పిలుస్తుందా, ఈయన పిలుస్తున్నాడా లేదా అని కూడా ఆయన ఆలోచించవచ్చు కదా. కాబట్టి ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన మంచి వాళ్ళ మీదనో చెడ్డవాళ్ళ మీదనో ఎండ చేస్తాయి, సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. అసలు ఎండ లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. మనుషులు బ్రతకలేరు, చెట్లు బ్రతకలేవు, ఈ ప్రకృతి నాశనం అయిపోతుంది సూర్యుడు లేకపోతే. కానీ ఆయన మంచి వాళ్ళ మీద ఎండ కురిపిస్తున్నాడంట, చెడ్డవాళ్ళ మీద ఎండ కురిపిస్తున్నాడంట కదా. ఇంకో మాట ఏంటి? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. పొలం గట్ల దగ్గర అన్యాయంగా గట్లు తెంచి నానా యాగి చేసి అన్యాయంగా పంటలు పండించే పెద్ద దుర్మార్గుడైన భూస్వామి పొలం మీద వర్షం కురుస్తుంది. నీతిగా ఉండి బక్క చిక్కిన రైతు పొలం మీద కూడా వర్షం కురుస్తుంది.
ఆయన నిష్పక్షపాతంగా తన నుంచి వచ్చే వాటిని ప్రసరింపజేస్తున్నాడు. మరి ఇది ఎక్కడనే అండి, భక్తిగా ఉంటే ఇంకా మాకేంటి ఒరిగేది అని అనుకోవచ్చు మనం. దానికి ఒక టైం ఫిక్స్ చేశారు ఆయన. ఒక టైం వచ్చిన తర్వాత ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్లు మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఆ టైం వచ్చినప్పుడు ఆయన వేరు చేస్తాడు. అప్పటి వరకు కూడా ఆయన అందరినీ సమానంగానే చూసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయనకున్న స్వభావం, చెడ్డవాళ్ళ మీద పొలాల మీద వాన పడుతుంది, మంచి వాళ్ళ పొలాల మీద వాన పడుతుంది. మంచి వాళ్ళ ఇంటి పైన పచ్చిగా నీరు ఎండ వస్తుంది, చెడ్డవాళ్ళ ఇంటి మీద ఎండ వస్తుంది చక్కగా. అంతే ప్రకృతిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనకున్న విశాలమైనటువంటి దృక్పథం అదనమాట. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే వారికే మీరు ప్రేమిస్తే దానివల్ల ఉపయోగం ఏముంది అన్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? మనం అంటే గిట్టునతోనే మనం మంచిగా ఉంటే దేవుడు మనకు ప్లస్ పాయింట్లు ఎక్కువ వేస్తారు. అసలు ఇంకెంత మంచి మాట ఉంది, మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్లా మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి? అన్యజనులు కూడా అలానే చేస్తున్నారు కదా. మనకి ఇష్టమైన వాళ్ళకు, మనకు మంచిగా ఉన్న వాళ్ళకే వందనాలు చెబుతున్నాం. కొంతమందికి వందనాలు చెప్పకపోవచ్చు, బహుశా సంఘాల్లో కానీ బయట కానీ ఏం చెబుతామని అనుకో, మనకు బాగా స్నేహంగా ఉండే వాళ్ళకి వందనాలు అమ్మ, వందనాలు అయ్యా, వందనాలు అక్క అనొచ్చు. ఎవరు మనకు గిట్టలేదనుకోండి, కొత్తగా వచ్చానో లేకపోతే పట్టినట్టుగా ఉండాలనుకోండి, వందనం చెప్పలేకపోవచ్చు. ఆయన ఏమంటున్నాడు, మీ సహోదరులకి మాత్రమే వందనం చేస్తే మీకు ఎక్కువ చేస్తున్నది ఏంటి అని అడుగుతున్నాడు. కడుపు దిగిపోయే మాటలు ఉన్నాయి ఇక్కడ కదా. బైబిల్ చదువుతుంటే కడుపు దిగిపోయే మాటలు కనపడతాయి మనకి. ఏదో స్మూత్గా ఆయన రక్షణ ఇస్తాడంట, ఆయన సంతోషంగా 5,000 మందికి ఆహారం పెట్టాడంట, మాకు కూడా పెడతాడు ఆయన ఆహారం అని, క్షమించే దేవుడు అంట. అప్పుడు ఏదైనా తప్పు చేసి ఆయన కాళ్ళ మీద పడదాం, దేవుడు క్షమిస్తాడు. ఇట్లాంటి విధానాల్లో ఒకవేళ మనం ఉంటే ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన కుమారులు కుమార్తెలు అనడానికి, పిలిపించుకోవడానికి ఆయన కొన్ని షరతులు పెట్టారు. ఇవి మనం చేయగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి. తండ్రులు కుమారులకి మధ్య ఉన్న బంధాన్ని చక్కగా ఆయన ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఆయన పరిపూర్ణత మనకు ఉండాలి. ఒకవేళ మనలో కనుక అలాంటి పరిపూర్ణత లేదనుకోండి, అలాంటి పరిపూర్ణత లేకపోతే ఏమవుతుందంటే లోకాన్ని కానీ లేదంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించబాకండి. ఎవడైనా లోకముని ప్రేమిస్తే ఏమన్నాడు, తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తేనంట, లోకం అంటే ఏంటి, ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ, అవి ఆస్తులు కానీ భౌతిక విషయాలు కానీ ప్రాధాన్యతలు భౌతిక సంబంధమైన విషయాలు కానీ వాటిని ప్రేమిస్తూ ఉంటే తండ్రి ప్రేమ అతనిలో ఉండదు అంటున్నాడు ఆయన కదా. మనం చాలాసార్లు చూస్తున్నాం, ఇప్పటికీ న్యూస్ పేపర్లో చూస్తున్నాం, చాలా సందర్భాలు కళ్ళమటి నీళ్ళు తిరిగే వార్తలు చూస్తున్నాం కదా. ఎవరు భార్యాభర్తలు తగువాడుకుంటారు. ఒక 3 బిడ్డలను నిన్న మొన్న చూసాం మనం. వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఒక పెద్ద నైలాన్ తాడు కొనుక్కొచ్చి ఆ బిడ్డ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు 3 నైలాన్ తాడు తీసుకొచ్చి ఉరి బిగించేసేసి చంపేసి అతను ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇంకొక ఆమె ఏం చేసింది, భర్త మీద కోపంతోనే ఏమో 3 పిల్లల్ని తీసుకెళ్ళి రైలు కింద పడి ఆ 3 పిల్లలు రైలు కింద పడేసింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఇదే, దేవునికి వ్యతిరేకంగా ఉండి లోకాన్ని కానీ లోక ఆశలను కానీ ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. భార్య మీద అనుమానంతో ఉండి ఆ కక్ష పెంచుకొని సాతాను బుర్రలోకి వెళ్ళిపోయి పిల్లల్ని చంపేస్తే భార్య ఇంకా బాగా దుఃఖపడుద్ది, అది హింసపడటమే నాకు కావాలి. లేదా ఈ పిల్లల్ని చంపేస్తే నా భర్త ఎక్కువ దుఃఖపడతాడు, వాడికి తగిన సమాధానం చెప్పిందాన్ని అవుతాను నేను, వాడికి బుద్ధి వచ్చుద్ది అని పిల్లల్ని చంపేసి వాడి ఎంత సాతాను సంబంధమైన మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కేవలం లోకాన్ని ప్రేమించడాన్ని బట్టి, లోకంలో ఉన్న భౌతిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం బట్టి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ మరీ టూ మచ్గా మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా, భౌతిక సంబంధమైన విషయాలు ప్రేమిస్తున్నామా, ఎంత పర్సెంటేజ్ ఉంది దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం అని ఆలోచించుకోవాలి. నిజంగానే లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించబాకండి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం ఉందనుకోవచ్చు,
నాలో తండ్రి ప్రేమ ఉందనుకోవచ్చు, కానీ అది ఉండదు. ఎటుదిగి ఎప్పుడో మాయమైపోయాయి. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా. కాబట్టి దేవునికి శత్రువు ఒకడు. ఇలా మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాస జీవితంలో మన స్థాయి ఏంటి? చక్కగా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన మొర వింటున్నారా లేదా? ఆయన తండ్రి అని పిలిచే స్థాయి మనకు ఉందా లేదా? మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నామా లేదా రోజువారీగా అన్నది మనం చూసుకోవాలి. పశ్చాత్తాపాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడికి కథ చెప్పింది కూడా యేసుప్రభు వారే. తప్పైన కుమారుడికి కథ చెప్పింది యేసుప్రభు వారే. ఇంట్లో ఉన్న కుమారుడు కాకుండా చిన్న కుమారుడు బయటకు వెళ్ళిపోయాడు, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు, ఆస్తిని ధ్వంసం చేశాడు, ఆస్తి అంతా పాడు చేసి అక్కడ తిండికి కూడా గతి లేక కరువు వచ్చేస్తే ఒకరోజు పశ్చాత్తాపడ్డాడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి ఒక పనివాడిగా ఉంటాను నేను అని మా నాన్న బతిమలాడుకుంటాను, పనివాడిగా ఉండి జీతం తీసుకుంటాను, కుమారుడి హోదా కోల్పోయాను నేను అని చెప్పి మంచి మాటలు ఉంటాయి అక్కడ. కుమారుడి హోదా కోల్పోయాను, నీ పని అడగ వాళ్ళని పెట్టుకున్నానా అని అడుగుతాను. అంటే ఒక పశ్చాత్తాపానికి పరాకాష్ట అనమాట. ఒక పశ్చాత్తాపానికి పరాకాష్ట. ఊరికి మా నాన్న టెస్ట్ చేద్దాం, నన్ను ప్రేమిస్తాడో లేదో, ఇంటి ముందు అటు ఇటు తిరుగుదాం, నన్ను ప్రేమిస్తే లోపలికి తీసుకెళ్తాడు అని కూడా అనుకోవాలి. డిసైడ్ అయిపోయాడు. ఏమని డిసైడ్ అయ్యాడు? నేను వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మన ప్రార్థన కూడా అలానే ఉండాలి. అయ్యా రోజు మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం రోజువారీగా, మంచిదే. నిన్ను తండ్రి అని పిలవటానికి నాకు అర్హత ఉందా లేదా? నువ్వు చెప్పినట్టు నేను వింటున్నానా లేదా? అది కూడా చెక్ చేసుకోవాలి మనం. నిన్ను తండ్రి అని పిలవటానికి మనకు అర్హత ఉందా లేదా? ఆయన మాట అండి యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానమే ఇది. అయితే తండ్రి ప్రేమని, తండ్రి అంటే ఆయన దేవుడిని తండ్రిలో చూపిస్తాడు మనకి. అసలు అతని మాటలను పట్టించుకోవాలి తండ్రి. పట్టించుకోకుండా గబగబా వెళ్ళి అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళి బట్టలు ఇచ్చాడు, ఉంగరం తొడిగాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, ఉంగరం తొడిగాడు, మంచి భోజనం వల్ల ఏర్పాటు చేశాడు, విందు ఏర్పాటు చేశాడు. అంటే ఒక పశ్చాత్తాపం పొందిన వ్యక్తిని చూస్తే, పాపిని చూస్తే దేవుడు అంత సంతోషపడతాడు, అంత సంతోషపడతాడు. 100 గొర్రెలు ఉన్నవాడికి 1 గొర్రె తప్పిపోతే వెతికి అర్ధరాత్రి వరకు వెతికి తెచ్చుకొని సంతోషపడ్డాడని కూడా ఉంది కదా. కాబట్టి తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాన్ని తప్పిపోయిన కుమారుడు ఉపమానం బోధించినంతగా, వివరించినంతగా ఇంక ఏది వివరించదు. కుమారులనే కాదు, అక్కడ కుమార్తెలను కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇటువంటి గొప్ప అనుబంధాన్ని దేవుడు మనకి ఆయన చెప్పడం ద్వారా మనకి కనిపిస్తాం. అదే సందర్భంలో లోకాన్ని ప్రేమించబాకండి. ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే మీలో తండ్రి ప్రేమ ఉందనుకుంటారేమో, అది లేనట్లుగానే మీరు భావించాలి. లోకం ఇప్పుడైతే డామినేట్ చేసేస్తుంది. లోకాన్ని మనం ప్రేమిస్తే ఆయనకు వినియోగించే టైం ఎంత వినియోగిస్తున్నాం, ప్రార్థనకి మనం ఎంత టైం వినియోగిస్తున్నాం. ఆదివారం నుంచి ఆదివారం వరకే వచ్చి బైబిల్ పట్టుకొని మళ్ళీ ఆదివారమే తెరుస్తున్నామా, లేదంటే ఇంటి దగ్గర మనం మిగతా సమయాల్లో బైబిల్ తెరుస్తున్నామా లేదా, ఒక చెక్ చేసుకోవాలి. మన పిల్లలు హోంవర్క్ చేయకపోతే కోపపడే మనం ఇంటి దగ్గర బైబిల్ ఎంతసేపు చదువుతున్నాం. మన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళకపోతే కోపపడే మనం ఇంటి దగ్గర ఏమైనా బైబిల్ పాఠాలు చదువుతున్నామా తీరిక దొరికినప్పుడు? మనం బైబిల్ చదివే సమయం ఎంత, ఫోన్లో మాట్లాడే సమయం ఎంత ఒకసారి నోట్ చేసుకోండి. ఒక వారం రోజుల పాటు, 4 రోజుల పాటు నేను బైబిల్ ఎంతసేపు చదువుతున్నాను, ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నాను, టైం పెట్టుకొని చూసుకోవటం, నేను ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్తో ఎంతసేపు మాట్లాడుతున్నాను అనేది ఒకసారి నోట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది మన ఆధ్యాత్మిక స్థితి ఎలాంటిదని అర్థమైపోతుంది. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నా పట్ల వీళ్ళంతా విధేయులుగా ఉంటున్నారు, ఆ విధేయతకి ఆయన పట్టం కడతాడు. మన విధేయత ఆయన ఆకట్టుకుంటుంది. అంటే ప్రార్థనతో దేవుని యొక్క పాదాల మీద పడి ప్రార్థనతో దాన్ని మనం సాధించుకోగలగాలి. ఈ తండ్రి కొడుకుల ఉదంతాలను ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఇంకోటి ఏంటంటే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులే కదా, అన్నదమ్ములా? మరి మాట్లాడండి కొంచెం.
అబ్రహాం గారికి ఇస్సాకు గారు ఏమవుతాడు? కుమారుడు లేక లేక కుమారుడు కలిగాడు కదా, లేక లేక కలిగాడు. లేక లేక కలిగాడంటే మరి ఎంత ప్రేమగా చూసుకుంటారో చెప్పనక్కర్లా. పిల్లలు లేక లేక పిల్లలు పుడితే ఎంత ప్రేమగా చూసుకుంటారో చెప్పలేం. 10 మందికి అన్న వాళ్ళ పిల్లలకి ఉన్న వాళ్ళకి లేక లేక కలిగిన కుమారుడికి వాళ్ళు చూసే విధానంలో చాలా తేడా ఉంటుంది. అలాగే ఈ ఇస్సాకు అని ఆయన లేక లేక కుమారుడు కలిగితే దేవుడు ఏం చెప్పంటే అబ్రహాంని ఆయన తీసుకురా కొండ మీద నువ్వు ఆయన్ని బలి ఇవ్వాలన్నాడు. అంటే అబ్రహాం గారు ఏమీ వెనకంజ వేయల, ఆయన బయలుదేరాడు. సరే, అబ్రహాం గారుకి మంచి స్పిరిచువాలిటీ ఉంది, ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి, విశ్వాసులకి తండ్రి అని అనుకుందాం. ఖచ్చితంగా ఉన్న వాస్తవం కూడా అదే. ఆయన ఏం మౌనంగా మాట్లాడుకున్నాడు, దేవుడు చెప్పినట్టు విందాం అనుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. కొడుకుని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ కట్టెల మోపు తీసుకొని కొడుకు బయలుదేరాడు. ఇస్సాకు పైదాకా వచ్చాడు. కొంచెం దూరం వెళ్ళాక డౌట్ వచ్చింది. పని వాళ్ళ కిందే ఆగిపోమన్నాడు. వీళ్ళిద్దరు కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉంది, కానీ ఇది పశువు ఏది నాన్నగారని అడిగాడు. బలి పశువు ఏది అని అడిగాడు. మరి గొర్రెపిల్ల ఉండాలి కదా బలి ఇవ్వటానికి అని కొడుకు అడిగాడు. ఆయన చిన్న వయసు, 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు అప్పటికి సుమారుగా. ఆ పిల్లాడు అడిగితే అబ్రహాం గారు ఏం తొణకలా వెనకలా, దుఃఖం లోపలే అణుచుకున్నాడు. ఆయన మౌనంగా దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అది ఎంత నిబ్బరం కదా, ఎంత నిబ్బరం! తండ్రి కొడుకుల మధ్య సంభాషణలో ఎంత మనోనిబ్బరం ఉండాలి. ఎంత మనోనిబ్బరం ఉంటే దాన్ని మనం తట్టుకోగలుగుతాం కదా. సొంత మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ కుటుంబంలో ఎవరైనా సభ్యులు చనిపోతే పొద్దున్నుంచి ఒక ఏడ్చి ఉన్నవాళ్ళు, ఆ తర్వాత ఇంకొక రక్త సంబంధం ఎవరో బస్సు దిగి వస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, మళ్ళీ లోపల నుంచి దుఃఖం మళ్ళీ పొంగుకొచ్చుద్ది. వాళ్ళని చూడంగానే పొంగుకొచ్చుద్ది. అప్పటిదాకా ఏడ్చిన వాళ్ళు మళ్ళీ రాగానే, మళ్ళీ వాళ్ళు రాగానే మళ్ళీ వీళ్ళు పెద్దగా ఒకళ్ళొకళ్ళు కౌగులించుకుని ఏడుస్తారు. ఒక ఒక రక్త సంబంధికుల మధ్య ఒక ఎమోషన్స్ అనమాట. ఎమోషన్స్ అలా ఉంటాయి. ఆగిపోయిన దుఃఖం కూడా మళ్ళీ పెళ్ళుపుకుద్ది బయటికి. కానీ ఈ రక్త సంబంధాలకి, ఈ ఎమోషన్స్కి అతీతంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు మన విషయంలో. హల్లెలూయా. ఈ రక్త సంబంధాలకి, ఎమోషన్లకి అతీతంగా ఆయన ప్రేమించగలగాలి. అవసరమైతే మన పిల్లల్ని దేవునిలోకి నడిపించగలగాలి. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి, పరలోకంలోకి మనందరం వెళ్ళాలంటే, మన పిల్లల్ని కూడా నడిపించాలంటే ఆ స్థాయి మన పిల్లలకు నేర్పించాలి. ఏం మాట్లాడాలి, పెద్దగా ఏడవాలి. అబ్రహాం గారు పెద్దగా ఏడ్చి కొడుక బలిపశు లేదురా నువ్వేరా అని కూడా అలా గంభీరంగా అన్నాడు. దేవుడు చూసుకుంటాడు అన్నాడు. పడుకో దాని మీద అన్నాడు. అసలు అబ్రహాం గారి గొప్పతనం కంటే ఇస్సాకు గారి గొప్పతనం ఇంకా గొప్పదేమో. ఒకవేళ పండుకోమంటే దాని మీద, ఆ బలిపీఠం మీద ఆయన ఆ పిల్లాడు కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టాడు. ఎంత గొప్ప అనుబంధం తండ్రి కొడుకుల మధ్య. కత్తి ఎత్తి చంపే టైంలో దేవుడు ఆపేసి, నువ్వు విశ్వాస పరీక్షలో నెగ్గావు, అది పక్కన కంపలో గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకుని వదిలించి నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. కాబట్టి ఒక అనుబంధం, తండ్రికి కొడుకు మధ్య అనుబంధం ఎలాంటిదంటే, ఒక నమ్మకం ఉండాలి. తండ్రి మీద కొడుకు ఒక నమ్మకం ఉండాలి, కొడుకు మీద తండ్రికి ఒక నమ్మకం ఉండాలి. యేసు ప్రభువారి మీద తండ్రికి నమ్మకం ఉంది. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని సులువు మీద ఆయన అన్నాడు. ఒక అరక్షణం అన్నాడు ఆయన, మళ్ళీ వెంటనే ఆయన అమాయించుకున్నాడు. ఆ ఎఫెక్షన్ ఎలా ఉందంటే, మనకి ఆయనకి మధ్య కూడా బంధం అలానే ఉండాలి. దేవుడికి మనకి మధ్య ఉన్న బంధం కూడా అలానే ఉండాలి. దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. తండ్రి కొడుకుల సంబంధాన్ని అన్వయించుకున్నట్లయితే మన జీవితాల్లో భక్తి ఎలా ఉంటుంది, ఆ స్థాయిలో మన భక్తి ఉంటుందా లేదా, దేవుడు పరిపూర్ణంగా ఉన్నాడంట. ఆ పరిపక్వత మనం కూడా సాధించుకోవాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు కనుక. చూడండి, ఆ మాట చదివి ఆపేస్తాను. మత్తయి సువార్త 5:48 ఉంది. మత్తయి సువార్త 5:48 ఏముంది? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. దాని ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఆయన ఆ మాట అంత చక్కగా చెప్పాడంటే, 5,000 మంది కొండ మీద ప్రసంగం తర్వాత ఆయన ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి, చాలా సందర్భాలన్నీ చెప్పుకుంటూ వచ్చి 48 వరకు వచ్చేసరికి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ఆ పాఠాలన్నీ, పైన ఉన్న పాఠాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు.
పైన పాఠాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరిలో చెప్పాడు ఏమనంటే ఆయన పరిపూర్ణంగా నేను పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణత మనం కూడా సాధించుకోవాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆలోచించుకుందాం, మనం ఎప్పుడైతే దేవుని రాజ్యానికి మనం అర్హులమని అనుకుంటామో, ఆయన బిడ్డలుగా మనం ఉంటాము, ఆయన ఆలయానికి మనం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా అంట క్రైస్తవ మార్గం ఎంత ఇబ్బందికరమైన మార్గం అంటే చూడండి, అక్కడే ఉంది చూడండి, 5వ అధ్యాయం 23లో చూడండి, 5:23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము. ఎంత స్ట్రిక్ట్గా ఉంది కదా, ఎంత కష్టమైన విషయాలు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు, మన ప్రార్థనలో కానుకేసేటప్పుడు కానీ, మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ మనకు సడన్గా గుర్తొచ్చిందంట, నాకు మా తమ్ముడికి పడదు, నాకు ఇంకొకరికి పడదు, ఇది తగాదా ఆడుకున్నాం కదా, ఇంతకుముందే రాత్రి తగాదా ఆడుకున్నాం కదా, వెళ్ళి సమాధాన పడిస్తే కదా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తానంటాడు దేవుడు. ఆ తగాదా అని కొట్లాట్లే, ప్రార్థనే, కానుకంటే కుదరదు. క్లియర్గా చెప్పాడు ఆయన. పరిపూర్ణత్వం అంటే అదనమాట, క్లియర్గా చెప్పాడు. ముందు నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మీరిద్దరు చక్కగా సమాధాన పడి తర్వాత ప్రార్థనకు రా నువ్వు అంటున్నాడు. దాన్ని ఏమంటారంటే పరిపూర్ణత. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. కాబట్టి తండ్రికి మనకి ఉన్న సంబంధాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లు ఆ పరిపూర్ణత సాధించడం కోసమే మనకి తిప్పలన్నీ పడుతున్నాం కదా, ఆదివారాల ఆరాధనలకు వస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన నేర్చుకుంటున్నాం, రోజువారీగా బాప్తిసాలు తీసుకునేవాళ్ళు తీసుకుందాం అనుకునేవాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా దేనికోసం శ్రమ పడుతున్నాం అంటే ఆ పరిపూర్ణత కోసమే. కాబట్టి ఆ పరిపూర్ణత సాధించుకుందాం. దేవుని సన్నిధిలో అందరం కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించును గాక. ఆమేన్.